అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రశాంత ప్రాంతం ఇటీవల ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఏళ్ల తరబడి కనిపించకుండా సాగిన భూకబ్జాలు, ప్రభుత్వ భూములపై నిర్మించిన భారీ అక్రమ నిర్మాణాలు మరియు వందల కోట్ల విలువైన భూమి చుట్టూ నడిచిన రహస్య కథ, ఇవి అన్నింటికీ ఒకేసారి బ్రేక్ వేసిన భారీ ఆపరేషన్. హైడ్రా అధికారులు చేపట్టిన ఈ చర్య ఇప్పటికే హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఒక్క భవనం కూల్చివేత కాదు, మొత్తం 861 ఎకరాల భూమిని కాపాడిన ఆపరేషన్ ఇది. అయితే ఈ కథ మొదలైంది ఎక్కడ నుంచి, ఎలా ఇంత పెద్ద స్థాయికి చేరుకుంది, ఇప్పుడు పూర్తి తెలుసుకుందాం. అమీన్పూర్లోని ఈ భూమి సాధారణ భూమి కాదు, ఇది ప్రభుత్వానికి చెందిన విలువైన ఆస్తి. కానీ కాలక్రమంలో కొంతమంది ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యం కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఎంఏ అజిమ్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిలోనే 6 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించాడు. ఇది సాధారణ నిర్మాణం కాదు, పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడింది. అయితే అధికారులు దీన్ని గుర్తించగానే ఒక్కసారిగా చర్యలు ప్రారంభించారు. కానీ సమస్య ఏమిటంటే ఈ భవనం చుట్టూ ఇప్పటికే అనేక అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక చిన్న తప్పు జరిగినా పక్క భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే హైడ్రా అధికారులు చాలా జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించారు. ఈ కూల్చివేత ఒక సాధారణ పని కాదు. శనివారం ఉదయం ప్రారంభమైన ఆపరేషన్ రాత్రి వరకు కొనసాగింది. భారీ యంత్రాలు, ప్రత్యేక సాంకేతిక పద్ధతులు, అత్యంత జాగ్రత్త చర్యలు, ఇవి అన్ని ఉపయోగిస్తూ అధికారులు ఒక్కో అంతస్తును కూల్చడం ప్రారంభించారు. రాత్రి సమయంలో ప్రమాదం ఎక్కువగా ఉండడంతో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. తర్వాతి రోజు ఉదయం మళ్లీ ప్రారంభించారు. చివరికి 6 అంతస్తుల అక్రమ భవనం దాదాపుగా పూర్తిగా కూల్చివేయబడింది. ఈ మొత్తం ప్రక్రియలో పక్క భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇది నిజంగా ఒక ప్రణాళికబద్ధమైన ఆపరేషన్. కేవలం ఒక భవనం కూల్చివేతతో కథ ముగియలేదు. అసలు లక్ష్యం మొత్తం భూమిని రక్షించడం. 861 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమి మళ్ళీ ఎవరు ఆక్రమించకుండా ఉండేందుకు హైడ్రా అధికారులు పెద్ద చర్యలు తీసుకున్నారు. భూమి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేయడం ప్రారంభించారు. రోజంతా కొనసాగిన ఈ పనులు రాత్రి వరకు ఆగలేదు. ఇప్పుడు ఈ ఫెన్సింగ్ దాదాపు పూర్తయింది. దీంతో ఇకపై కొత్తగా ఎవరు ఆ భూమిని ఆక్రమించే అవకాశం లేదు. ఇది కేవలం రక్షణ చర్య మాత్రమే కాదు, భవిష్యత్తుకు ఒక గట్టి హెచ్చరిక కూడా. ఈ భూమి విలువ ఎంతంటే అధికారుల అంచనా ప్రకారం 15,000 కోట్ల రూపాయలకు పైగా. ఇంత విలువైన భూమి కావడంతో ఇది ఎన్నో సంవత్సరాలుగా వివాదంలో ఉంది. 1998లోనే హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానికి చెందిందని స్పష్టం చేసింది. 2013లో మళ్లీ కోర్టు ఈ భూమి స్వరూపం మార్చకూడదని ఆదేశించింది. అయినా కూడా అక్రమ నిర్మాణాలు ఆగలేదు. గెస్ట్ హౌజులు, ఫామ్ హౌజులు, స్విమ్మింగ్ పూల్స్, గుర్రాల షెడ్లు, ఇలా విలాసవంతమైన నిర్మాణాలు నిర్మించారు. ఇక అక్కడి భూములను ప్లాట్లుగా మార్చి విక్రయాలు కూడా ప్రారంభించారు. చివరికి హైడ్రా చర్యలతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అక్రమ నిర్మాణాలన్నీ తొలగించబడ్డాయి. ఇది కేవలం ఆపరేషన్ కాదు, ఒక సందేశం. అమీన్పూర్లో జరిగిన ఈ ఘటన ఒక సాధారణ కూల్చివేత కాదు, ఇది ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమాలకు ఒక పెద్ద హెచ్చరిక. 861 ఎకరాల భూమిని రక్షించడం, 15,000 కోట్ల ఆస్తిని కాపాడడం, అక్రమ నిర్మాణాలను తొలగించడం, ఇవి అన్ని కలిసి ఇది ఒక చరిత్రాత్మక ఆపరేషన్ గా మారింది. స్థానికులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. హైడ్రా అంటే భరోసా అని చెప్తున్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలింది. ఇలాంటి చర్యలు ఇంకా ముందు కొనసాగుతాయా, లేదా ఇది ఒక ఉదాహరణగానే మిగిలిపోతుందా? అది కాలమే నిర్ణయిస్తుంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.